నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జొన్నలగడ్డలో ముగ్గుల పోటీలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నేత రాకీ మీడియా చైర్మన్ నల్లపాటి రాము. పంటలు ఎండిపోతున్నాయి, కాలువకు నీరు వదలండని రోడ్డెక్కిన రైతులు. నరసరావుపేట మండలం ములకలూరులో. కోటప్పకొండలో మహాశివరాత్రి తిరునాళ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. ముప్పాల మండలం తురకపాలెంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతి వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. నరసరావుపేట ముస్లిం కబరస్థాన్లో మెగా శానిటేషన్ డ్రైవ్ ప్రారంభించిన ఎమ్మెల్యే అరవిందబాబు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గులు పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ డాక్టర్లు వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ నేత, రాకీ మీడియా అధినేత నల్లపాటి రాము పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. గ్రామంలో మహిళలకు ప్రోత్సాహక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. నరసరావుపేటలోని చిలకలూరుపేట రోడ్డులో గల ముస్లిం మైనార్టీల కబరస్థాన్లో శనివారం సాయంత్రం మెగా శానిటేషన్ డ్రైవ్ ఎమ్మెల్యే అరవిందబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కబరస్థాన్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీధి లైట్ల ఏర్పాటు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ సదుపాయాల కల్పన, పరిసర ప్రాంతాల శుభ్రత వంటి పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి వర్గానికి సమానంగా మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, మైనార్టీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు స్పష్టం చేశారు. మరి ముస్లిం సోదరులందరూ కూడా ఉమ్మడి కుటుంబం ఏర్పడటానికి, మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం మరి ఎంతో కష్టపడ్డారు. గడిచిన 5 ఏళ్లుగా నాతో పాటే ఉండి నన్ను గెలిపించే స్థానంలో ప్రధాన పాత్ర పోషించిన మా ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇటువంటి కార్యక్రమంలో నర్సరావుపేటలో ఉన్న కబ్రస్థాను మరి రేపు వచ్చే ఫిబ్రవరి 3వ తేదీన పెద్దల పండుగ ఉంది. ఆ పెద్దల పండుగ ముందే కబ్రస్థాన్ మొత్తాన్ని కూడా మరి ప్రతి అడుగు ప్రతి సెంటీమీటర్ కూడా బాగు చేస్తూ ఉన్నాము. ముస్లిం సోదరులందరూ కూడా దగ్గరుండి మరి కబ్రస్థాన్లో ప్రతి ముళ్ళ చెట్లు లేకుండా, రాళ్ళు లేకుండా అంతా కూడా చాలా మైదానంలాగా చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మన 2 ఏళ్లలో 2-3 సార్లు చేయడం జరిగింది. ఈ అకాల వర్షాల వల్ల ఇక్కడ అంత చెట్లు బాగా పెరిగిపోవడం వల్ల జంగిల్ కటింగ్ అని చేయడం జరిగింది. మరి అదేవిధంగా సమాధులన్నింటి కూడా శుభ్రం చేయడం జరిగింది. పెద్దల పండుగ కాబట్టి రేపు ఫిబ్రవరి 3వ తేదీన ఈ కబ్రస్థాన్ మొత్తాన్ని కూడా మరి నీట్గా శుభ్రం చేయడం జరిగింది. మైదానంలాగా చేశాము. మరి ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సోదరులు మరి పట్న ముస్లిం సోదరులు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఆ రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, అదేవిధంగా డాక్టర్ కోడెల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. మరి 2వ కబ్రస్థాన్ కావాలని కోరుతూ ఉన్నారు చాలా ఏళ్లుగా. మరి ఈ కార్యక్రమాన్ని కూడా మరి కలెక్టర్ గారితో మాట్లాడి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి దానికి కూడా స్థలం కేటాయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. దాదాపు 4-5 ఎకరాలు స్థలం కేటాయిస్తే ఇది నర్సరావుపేటకి ఈశాన్యం, అదేవిధంగా పరమట వైపు కూడా ఒక స్థలం కావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే జనాభా పెరుగుదల వల్ల మరి ఉన్న స్థలం సరిపోవట్లేదు, అందుకని 2వ కబ్రస్థాన్ కావాలని కోరుతూ ఉన్నారు. నరసరావుపేట మండలం ములకలూరు వద్ద రోడ్డుపై రైతులు ఆందోళన చేశారు. సాగునీరు లేక మొక్కజొన్న ఎండిపోతుందని రైతులు నిరసన వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట కంకులతో రోడ్డుపై బైఠాయించిన పలువురు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో నరసరావుపేట నుండి సత్తెనపల్లికి వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు తక్షణమే స్పందించి సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ములకలూరు గ్రామం మాది 19R మేజర్లో 7 గ్రామాలకు పారాల్సిన నీళ్లు 5 గ్రామాలకు కూడా పారట్లేదు. ఇప్పుడు దాన్ని అధికారులు నిర్లక్ష్యమేనండి. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆపడం, ఇది రైతుల్ని చిన్న చూపు చూస్తున్నారు సార్. మీరు దాన్ని గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం. మాది కుందరూరుపాలెం అండి. బుక్స్ మల్లికార్జున. నేను 15 ఎకరాలు పొలం వేశాను. ఎకరానికి 40 నుంచి 60 వేలు పెట్టుబడి అయింది. ఇప్పటికి ఇంకా ఒక 40 రోజులు నీళ్లు కంటిన్యూగా వస్తే తప్పితే మా పంట పండి మా చేతికి వచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇట్లాంటి వారబందీ మేము నాకు తెలిసి నాకు 49 సంవత్సరాలండి. నేను పొలం చేయమేలు పెట్టి దాదాపు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంతవరకు వారబందీ జనవరిలో ఇంతవరకు చూడలేం మేము ఎప్పుడు ఎలాంటివి. ఈ వారబందీ కంటిన్యూ అయితే మా కింద మినిమం ఒక 5 నుంచి 600 ఎకరం పొలం పండదు. అంటే ఎకరానికి 50,000 రూపాయలు నష్టపోతామండి ఇప్పుడు రైతులవి. మొలకలూరు వాళ్ళు కానీ, గోళ్ళపాటి వాళ్ళు కానీ, రెడ్డిపాలెపోళ్ళు, పమిడిపాడు, తర్వాత అగ్గురారం వాళ్ళు, వీళ్ళందరూ పొలం అందరు రైతులండి. దాన్ని గమనించి ఈ కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకొని మాకు ఆరుదళ్ళు కాకుండా కంటిన్యూగా దాన్ని కనీసం ఫిబ్రవరి ఆఖరి దాకన్నా నీళ్ళు ఇవ్వాలి. మాకు ఆరుదళ్ళు ఇస్తే మా మేజర్ కింద 1500 ఎకరం పొలం ఉంది. అది పండటం కష్టము. కింద 500 ఎకరానికి నీళ్లు రావు ఆరుదళ్ళు ఇస్తే. దయచేసి కూటమి ప్రభుత్వానికి మా నమస్కారాలండి. మాకు దయచేసి మాకు నీళ్లు ఇవ్వగాల్సిందని కోరుతున్నామండి. ఒక 200 ఎకరాలు ఉంది. మా కిందకు వచ్చి ఏ అధికారి ఏ లస్కర్ కూడా మాట్లాడట్లా. ఎక్కడ మేము పైకి వెళ్తే లస్కర్ లేడు. మేము పైకి పోతే మేము కాలువ ఎత్తంగానే మళ్ళీ అధికారులు వచ్చి కాలువ కిందకి దించేస్తున్నారు. మాకు అక్కడికి వచ్చేవాళ్ళకి చల్లారిపోతుంది, నీళ్ళు రావట్లేదు. మాకు పంట ఎక్కడిదక్కడ ఎండిపోతుంది. మాకు దాన్ని బట్టి రైతుల్ని న్యాయం చేయాలమ్మా. నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులో ఉన్న బట్టల దుకాణాల బజారులో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనసేన వీర మహిళ కాసా రామలక్ష్మి నాయుడు ముగ్గుల పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పోటీల్లో పాల్గొన్న మహిళల ప్రతిభను గుర్తించి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు కూటమి నాయకులు ప్రత్యేకంగా ప్రశంసించారు.
ముప్పాళ్ల మండలం తురకపాలెం నందు పంచాయతీ కార్యాలయం ఎదురు నిర్మించిన తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆవిష్కరించారు. అనంతరం పునీత 10వ పూరి చర్చి పండుగలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి వార్షిక తిరునాళ మహోత్సవానికి సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే అరవింద బాబు శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కోటప్పకొండలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కోటప్పకొండ ఘాట్ రోడ్డు, భక్తులు స్నానం ఆచరించే చిలకలూరుపేట మేజర్ కాలువ ప్రాంతం, భక్తులు బోటింగ్ చేసే ప్రదేశం, పార్కులు, అలాగే కొండపై తిరునాళ్ల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. గత సంవత్సరం 25 లక్షల మంది భక్తులు తిరునాళ్లకు హాజరైన నేపథ్యంలో ఈ సంవత్సరం మరింత రద్దీ ఉండే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈవో దాసరి చంద్రశేఖర్, బండారుపల్లి విశ్వేశ్వరరావు, హనుమంతరావు, కడియాల తాండవకృష్ణ, మన్నాను షరీఫ్, రామకృష్ణ, లింగాల వీరప్పయ్య, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట బరంపేటలో శ్రీకృష్ణదేవరాయలు 556వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు నివాళులర్పించారు. తెలుగు భాషా వైభవాన్ని, కళలు, సాంస్కృతిక సంపదను ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన విజయనగర సామ్రాజ్య మహావీరుడు, మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలని తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు జాతి గర్వకారణమని, ఆయన పాలన కాలం తెలుగు చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిందని పేర్కొన్నారు. విజయనగర సామ్రాజ్యాన్ని శక్తివంతంగా నిర్మించడమే కాకుండా తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలని ఎమ్మెల్యే కొనియాడారు. నేటి యువత శ్రీకృష్ణదేవరాయల జీవితం నుంచి దేశభక్తి, ధైర్యం, క్రమశిక్షణ, సేవాభావం వంటి విలువలను అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ జయంతి కార్యక్రమంలో రాయల్ పీపుల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి కాశిశెట్టి రోసేశ్వరరావు, చామకూరి వెంకట్రావు, అమ్మా శ్రీనివాస నాయుడు, వాసవి, మిరియాల రత్నకుమారి, అలా వేణు, రంగిశెట్టి వేణు, మన్నాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట పల్నాడు బస్టాండ్ ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు 556వ జయంతి ఘనంగా నిర్వహించారు. పలువురు కాపు సంఘ నేతలు శ్రీకృష్ణదేవరాయలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసరావుపేట పట్టణంలో కృష్ణదేవరాయలు గారి 556వ జన్మదిన వేడుకల్ని ఘనంగా కృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో మా అధ్యక్షులు పోతుల శంకర్ గారు మరియు రామ్మోహన్ గారు, మంచాల తిరుపతిరావు గారు మరియు మిగతా కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకైనా జన్మదిన వేడుకల్ని 556 సంవత్సరాలైనా సరే జరుపుకుంటున్నామంటే ఆయన దక్షిణ భారతదేశంలోనే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి రాజు. ఆయన కాలంలో మరి రత్నాలు రాసులుగా పోసి అమ్మినటువంటి సందర్భాలు, అయినా సరే ఆ రోజున ఎలాంటి చోరీలు, దొంగతనాలు లేకుండా ధర్మం 4 పాదాల నడిపించినటువంటి వ్యక్తి. అదేవిధంగా విభిన్నమైనటువంటి కళల్ని బాగా పోషించినటువంటి వ్యక్తి కృష్ణదేవరాయలు గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృష్ణదేవరాయలు గారి అభిమానులుగా కృష్ణదేవరాయ సంఘం తరపున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణదేవరాయలు గారి జయంతిని అధికారికంగా ప్రకటించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జొన్నలగడ్డలో ముగ్గుల పోటీలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నేత రాకీ మీడియా చైర్మన్ నల్లపాటి రాము.
పంటలు ఎండిపోతున్నాయి, కాలువకు నీరు వదలండని రోడ్డెక్కిన రైతులు. నరసరావుపేట మండలం ములకలూరులో. కోటప్పకొండలో మహాశివరాత్రి తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. ముప్పాల మండలం తురకపాలెంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. నరసరావుపేట ముస్లిం కబరస్థాన్లో మెగా శానిటేషన్ డ్రైవ్ ప్రారంభించిన ఎమ్మెల్యే అరవిందబాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.